ఇంత అందంగా రెడీ అవ్వడానికి కారణం ఏంది అని అంటే జయక్క ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం అనమాట. వంశీ కోసం రెడీ అయ్యి వాళ్ళిద్దరు కలిసి జయక్క వాళ్ళ ఎంగేజ్మెంట్కి వస్తున్నారు. ఫస్ట్ నేను అక్కడ ఉన్నప్పుడే బ్లాక్ షర్ట్ వేసుకో, నా డ్రెస్లో అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నారా అని చెప్పి ఫోటో పంపించిన. ఏది వేసుకున్నాడో చూద్దాం ఒకసారి. ఎలా ఉన్నా అన్నాడు పోదాం ఇంకా. నైని రాకముందు ఒకలాగా, నైని ఒకలాగా డబుల్ ఫేసెస్ చేస్తున్నావు వంశీ. డాట్ కాట్కాయ ఏమంటే పెట్టు. ఎందుకు దిష్టి దాకొద్దు పో. ఎంత రెడీ అయింది చూడు పాపం. చెమట వస్తుంది. తింగరదాడా చెత్తతో ఊపుతున్నాడే అది. ప్లీజ్ 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 మా బుజ్జిగా. నువ్వు ఏ బుజ్జి లేదు. వీడియోలు చేయనప్పుడు ఏమేమి చేసి అన్న చూడన్న నాకు అన్యాయం చేస్తా. ఈసార్లు పప్పుకి వచ్చి పబ్బు లిఫ్ట్ ఏం చేసింది తెలుసా? ఏం చేసిన ఏం చేసినావు చెప్పు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను చేసుకోను. సరే కాలు పట్టుకో. పెట్టిగా రైట్ లే గీడుంది రా. అరే రైట్ లే గీడుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ నవనీతో ముచ్చట్లు. సో ఈ రోజు ఇంత అందంగా రెడీ అవ్వడానికి కారణం ఏంది అని అంటే జయక్క ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం అనమాట. సో ఎంగేజ్మెంట్ మరి వంశీ కోసం రెడీ అయినా? ఇందులో డౌట్ ఎందుకు? వంశీ కోసం రెడీ అయ్యి వాళ్ళిద్దరు కలిసి జయక్క వాళ్ళ ఎంగేజ్మెంట్కి వస్తున్నారు. నిజంగా వస్తున్నాడా వంశీ? వంశీ కోసం రెడీ అయినా, వంశీకి ఇష్టమైనట్టే రెడీ అయినా, కానీ వంశీ ఎట్లనే చెప్తాడు. సో వంశీ నేను ఇద్దరం కలిసి ఫస్ట్ జయక్క పెళ్ళికి వెళ్తున్నాం. సరే ఎంగేజ్ అంటే నేను వంశీని చూడాలి కదా, ఆతృత అనమాట. ఫస్ట్ నేను అక్కడ ఉన్నప్పుడే బ్లాక్ షర్ట్ వేసుకో, నా డ్రెస్లో అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నారా అని చెప్పి ఫోటో పంపించిన. ఏది వేసుకున్నాడో చూద్దాం ఒకసారి. ఆ వంశీ దగ్గరికి వెళ్ళి నా అవుట్ఫిట్ ఏంది, నేను ఎలా ఉన్నా అని చెప్పేసి మాట్లాడు. నువ్వు ఎట్లయినా అందగత్తివేలే. థ్యాంక్స్ అక్క. ఇక్కడ అయినా కూడా అన్ని రంగులు వేసుకున్నాడు కదా, జెండా రంగులు వేసుకున్నాడు కదా. ఎవరు నేనా? హాయ్. నువ్వు నన్నెందుకు చూస్తావయ్యా చేసిందంతా చేసి? మై సెల్ఫ్ నయనతార. పిలువు నయనతార అని చెప్పి. నయనతార గారు. మై సెల్ఫ్ నయనతార. యువర్ సెల్ఫ్ నయనతార గారు. నువ్వు ఎప్పుడు పిలిచే నయనతార గారు అని పిలువు. నయనతార గారు. ఎలా ఉన్నా అన్నాడు పోదాం ఇంకా. దాన్ని ఎందుకు పట్టుకుని వస్తుంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒక్కదాని రావచ్చు కదా. సరే అక్క పంపియాలా? గట్టిగా మాట్లాడు వినిపిస్తాలే. చెప్పు. ఏడికి వెళ్తున్నాం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? ఎంగేజ్మెంట్కి. అవును మీరు పోతురుగా, జాగ్రత్త. మీ ఇద్దరికి ఎప్పుడు అంటే అదే ఇట్లా పెళ్ళిళ్ళు అవి తిరుగుతూనే, పెళ్ళిళ్ళు అవి తిరుగుతేనే పెళ్లి జల్ది అవుతుంది.
మనది కాదు జయక్కది. అదంట అడుగుతుంది. మీ ఇద్దరిదే అడిగా. మా ఇద్దరిదా? మా అత్తమ్మకి తెలుసు. ఎప్పుడు మరి మీ మమ్మీకి అడుగు. మా అమ్మని అడిగేది. మీ మమ్మీకి అడిగిన ప్రతిసారి ఏమంటా తెలుసా, అన్న ఉన్నాడు కదా. కదరా, అర్థం చేసుకోండి. సరే నేను కూడా ఏమన్నా ఓకే బావగారిది అయిపోయిన తర్వాతకి అయిపోనీలే అని చెప్పేసి నేను మాట్లాడాలి. పదా పో అంట పో. మీరిద్దరు ఒక కార్లో రండి, మేమందరం ఒక కార్లో. సరే నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా వస్తా. నాకు వర్క్ ఉంది, వస్తా. ఏమన్నా నేను అట్లా అంటానా చిన్ను? నువ్వు అట్లనే అంటావు. నైని రాకముందు ఒకలాగా, నైని వచ్చాక ఒకలాగా డబుల్ ఫేసెస్ చేస్తున్నావు వంశీ. మాస్క్ తీసేసిన. పద నడు, టైం అవుతుంది. మీరు ఓడి వస్తా పో, నాకు వర్క్ ఉంది, వర్క్ చేసుకుని వచ్చేస్తా. ప్లాన్స్ చేంజ్ చేయకు, ప్రాంక్స్ చేయకు, నడు. ప్రాక్ లేదే, నిజంగానే వర్క్ ఉంది. జర ఏం వర్క్ ఉంది? షూట్కి వెళ్ళాలి మేము. ఎందుకు? నాగాడు నేను బయటికి వెళ్ళింది. మరి నాకెందుకు రెడీ అవ్వమని చెప్పినావు? మీరు వెళ్ళండి జయ. ఎంత మనం జయక్క నాకు అక్క. నిన్ను రెడీ అవ్వమన్నది ఎంగేజ్మెంట్ కోనికి కాదు, అయినా నిన్ను అందంగా చూసుకోనికి. అంటే అది కూడా చూడనికి ఎవరు లేరు, టైం పాస్ కోసం నిన్ను రెడీ అమ్మన్నాడు అంట. అట్లా అంటారా? నన్ను అట్లా అంటుంటే నువ్వు ఆయన ఏమన్నా పెద్దోళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద. ఈ మధ్య బాగా రెడీ అవుతుండు. ఇంత ముందు కూడా ఎట్లుండేటోడు, షార్ట్ నెక్ వేసుకొని. ఇప్పుడు నువ్వు వచ్చినాక ఎట్లేదు చూడు. నేనే రెడీ అవ్వమని చెప్పిన. పొద్దున ఫోటో పంపించింది. స్టార్ట్ అయినాక ఎట్లా అవును, అంతకుముందు ఎట్లా ఉంటాడు, ఒక షార్ట్ అవుట్ వేసుకొని నల్ల టీ షర్ట్ అవుట్ వేసుకొని. ఆయన మనకి ఎందుకులే లైట్ ఫస్ట్ పదం వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చి వెళ్ళి జాగ్రత్తగా. ఏం కాదు, నేను జయతో మాట్లాడే ఆల్రెడీ, నవీనతో కూడా మాట్లాడినా. వెళ్ళేసి జయక్క నవీన గ్యాప్ లో మధ్యలో జాయిన్ అయిపోతాం. మీరు వెళ్ళే లోపు షూట్ చేసుకుని అటే వస్తా. వస్తావా రావా? వస్తావా రావా? ఏ జోక్ చేస్తావేంది? జోకే రే, పో ఏమైతుంది జోకా? ఇప్పుడు వస్తావా అనేది జోకా? రావట్లేదు నేను మధ్యలో జాయిన్ అవుతా, అవసరం అయితే కావాలంటే మీరు ఎందుకు వెళ్ళండి. రావట్లేదు? షూట్ ఉంది, వెళ్ళాలి. ఎందుకు? కొండ షూట్ ఉంది నాన్న, వెళ్ళాలి. నువ్వు ఏ బంగారు కొండ అని అన్నా కూడా అబ్బా పదరా వంశీ, మీరు వెళ్ళండి. జోక్ అందరం రెడీ అయినాం కదా. కాదు, మీరు నేను కూడా రెడీ అయింది, వద్దామని రెడీ అయినా. వేరే వర్క్ ఉందా చేసుకుని వస్తాం పోండి కావాలండి. నాతో పాటు రా. నేను ఇట్లా మనం కూడా ఇప్పుడు మనం పెళ్లిళ్ళు తిరుగుతున్నాము, మనం వెళ్ళి కూడా జల్లి అవుతుంది అంటే అక్షింతలు పడు. అక్కడ వచ్చినాక అక్కడ మాట్లాడదాం కావాలంటే. పెళ్లి ఎంగేజ్మెంట్ కదా అక్కడ నువ్వు ఏదో నేను చెప్తున్నా అక్కడ రావడానికి నువ్వు కలిపి. సరే అన్న, ఏగో అన్న మేము మధ్యలో రావద్దంట, మేము వెళ్ళిపోతాం అన్న. మమ్మల్ని మూడోసారి అన్న ఇన్సల్ట్ చేయాలి. జాగ్రత్తగా వెళ్ళింది. సుక్కలు గిక్కలు ఏమైనా పెట్టుకో. అడేదా చెప్తున్నా డాట్ కాట్క ఏమన్నా పెట్టు. ఎందుకు దిష్టి దాకొద్దు పో. మరి పెట్టు కాళ్ళకి. చీ అంటారు ఏం బ్రో, అట్లా చీయనే ఆడ ఎంగేజ్మెంట్ అయిపోయింది. చీ అంట టైం వేస్ట్. పోతే పోయారు ఎందుకు వాళ్ళతో. వాళ్ళ గురించి నాకు అనవసరంగా వస్తావు రావా? రానే, వర్క్ ఉంది చేసుకొని వస్తా. నేను ఎందుకు రావు? ఎందుకు రావేది? పని ఉందంటే షూట్ ఉంది నాకు. అసలు ఎందుకు రావు చెప్పు. షూట్ ఉంది. షూట్ ఉంటే నాకన్నా ఎక్కువ నీకు. ఈ షూట్ కాదు, అది వేరే షూట్. వేరే షూటే నాకు చెప్పు. ఓ సాయిరామ్ అదే చెప్తున్నా, షూట్ ఉంది. ఇంకే షూట్లు రా నీకు. నాకు ఇంకా వేరే నా బతుకి ఏం లేదా, యూట్యూబే నా లైఫ్. అవును చాలా ఉన్నాయి నాకు, బయట సినిమాలు చేయాలి. నువ్వు కూడా ఉన్నావు, అందుకే వస్తా అంటున్నాను. వెళ్ళు, వస్తా. సరే బాయ్. వస్తావు రావా అంతే. ఏదో ఒకటి ఫిక్స్ చేసుకో జల్దీ. నేనన్నా ఒకటి ఉండాలి, అదొకటి ఉండాలి. ఏదన్నా ఒకటి ఉండాలి. నేను ఏదన్నా దానికి ముడి చేస్తా. దేనికి? ఏ లవ్ చేయట్లేదు అన్న నాకు ఇప్పుడు. ఈ అమ్మాయి లవ్ చేయట్లేదు అనేది ఎన్నిసార్లు నేర్చుకుంటారు. నేను చెప్పేది వస్తా, రిలాక్స్. ఫస్ట్ చెప్పేది కొంచెం. అరే ఇనే చూడు నాతో ఎందుకు వస్తలే అంటే వాళ్ళ అట్లాంటి వాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళకి కుళ్ళే. మరి నాగవంశ
వంశీ వచ్చి అసలు వాళ్ళకి వంశీకి పోవడం ఇష్టం లేదు కానీ ఏ కుల్లే ఆయనకి కుళ్ళు. నాతో ఇందాక మనం ఎందుకు పోతాం రా ఇంకోటి చెప్పనా చూడు చెప్పవే రెడీ రెడీ అయింది నీకోసం కాదు ఏదో పేరుకి జస్ట్ నువ్వు నీ మీద ఒట్టే, నేను ఆ మాట అనలేదు. మరి నా మీద ఒట్టేస్తే రా మరి. అరే నేను పని ఉందే వస్తాడు కదా. వద్దు వంశీ. అరే నా మాట విను. వాళ్ళు అట్లనే చేస్తా ఉంటారు. నేను బయటికి పో. వాళ్ళు అట్లనే అంటుంటారు. అరే రా డాన్స్ చేయకు ఒక నిమిషం. డాన్స్ చేయట్లేదు. యూ పీపుల్ డిలీట్. నీకు అర్థం కావట్లేదు బ్రో, ఎంత రెడీ అయింది చూడు పాపం. చెమట వస్తుంది. ఏ తింగరదాడా చెత్తతో ఊపుతున్నాడే అది. చెత్తగా అయ్యా ఏ బ్రో అన్న నీ మాటలు అనిపిస్తున్నావా నువ్వు అనలేక? నువ్వు అనలేక అనిపిస్తున్నావు చెత్తలాగున్నా అని చెప్పి. నేను చెప్పేది నా మాట. ఇప్పుడు ఆయన నన్ను చెత్తలాగున్నా అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఏంది బ్రో అంతా విడగొట్టడానికి? అంటే నువ్వు అనలేక ఆయనతో అనిపిస్తున్నావు చెత్త గిత్త అని చెప్పి. సరే నేను చెప్పేది నేను అన్ని ప్లాన్స్ చేసుకున్నా. రీల్ కూడా ప్లాన్ రీల్ చేద్దాం కాబట్టి నాగాడు చెప్తా. ఒక్క నిమిషం జర అర్థం చేసుకో. నెక్స్ట్ టైం నువ్వు వేడికి పిలిచినా నేను బి రాను. నెక్స్ట్ టైం పక్కా వస్తా. నెక్స్ట్ టైం నాకు వద్దు, నాకు ఇప్పుడే ఒక్కసారి లేదు. ప్లీజ్ 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 మా బుజ్జి గారు. నువ్వు ఏ బుజ్జి లేదు. అరే ప్లీజ్ అర్థం చేసుకో. దూకి చచ్చిపోవాలా మరి? ఇటు ఎందుకు దుబ్బుతున్నావు? నువ్వు అటు పడతావా ఫస్ట్? నువ్వు దుబ్బడానికి ఎట్లా డ్రమ్మో ఏదో ప్లాన్ అర్థం చేసుకో. నువ్వు చేయాలి నేను కాదు. నేను కాదు, నువ్వు రివర్స్ ప్లాన్ చేసేటట్టు. లేదు ఫోన్లే కానీ వీళ్ళు వీళ్ళ దగ్గర దేహట్రా నీకు బోరు కొట్టిన ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాళ్ళు ఉండే. ఓ వైషుతో లవ్ ట్రాక్ వీడియో ఫ్లట్టింగ్ చేసినావు అవన్నీ. దొరుకుతా నేను. ఇంకా కాల్ ప్రాంక్ లవ్ లెటర్ అవన్నా? ఇప్పుడు అన్నానే లవ్ లెటర్ అన్నా? లవ్ లెటర్ ఎవరు రాసిరు? జిన్ను రాసింది. జున్ను రాసిన ఇప్పుడు నా ఇంటి వస్తే నేను అవన్నీ ఫేక్ అని నమ్ముతా. అదంతే. వీడియోలు చేయనప్పుడు పెట్టుకుంటాడు. వీడియోలు చేయనప్పుడు ఏమేమి చేసినా నాకు అన్న చూడన్న నాకు అన్యాయం చేస్తా. జరుగు నువ్వు జరుగు. 5 సార్లు పప్పుకి వచ్చి పబ్బు లిఫ్ట్ ఏం చేసింది తెలుసా? ఏం చేసినా? పప్పుకి నేను ఎప్పుడు వచ్చినా బ్రో? అమ్మాతోడు ఏం చేసినావు? అమ్మాతోడు లిఫ్ట్లో ఏం చేసినావు చెప్పు. టాలీవుడ్ ఏమి మళ్ళీ పబ్బుకి వచ్చి ఆవిడ అట్లా ఉంటాడు కాదు. నువ్వు చెరువు అయినా ముట్టాకు. ప్లీజ్ అర్థం చేసుకో. వస్తా నేను వస్తా, పని ఉంది. నాతో పాటే రావాలి. వస్తానే ఆడ స్పేస్ కూడా లేదు. అది కాక ఆయన అన్నాడు ఏమన్నారు? ఒక ముద్దు పెట్టు కరిగిపోతుంది. తర్వాత అన్నని చెప్పు. ఆన్ కెమెరా మేము ఏం చేయం బ్రో. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. నాకు నేను చేసుకోను. సరే కాలు పట్టుకో. పెట్టిగా లేదు. అర్థం చేసుకో కొంచెం దగ్గరికి ఒక్కసారి. ఏ చల్ బయట నీ పుల్లలు పెట్టి మళ్ళా దగ్గర నాది క్లోజప్ పేస్ట్ లేదు వంశీ, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు. అవును మరి. నేను రాకపోతే మీ ప్రాబ్లం. అలిగితే కూడా మంచిగా బుజ్జగిస్తలేవు నువ్వు. అంటే కిట్ క్యాట్ చాక్లెట్లు అవన్నీ తీసుకొని రావాలని తెలియదా? డైరీ మిల్క్ చాక్లెట్ అంటే లవ్ లెటర్లు డోర్ ఇసలే డైరీ మిల్క్. అదే ఆడ బయట అమ్మాయిలు ఎట్లా బొజ్జు పెడతారు తెలుసా? ఆడ అట్లా అంటాడు కాదు. నాకే అట్లా అంటావు. ఎప్పుడు పెట్టలే, బయట పెడుతున్నా. నీకు పెట్టడు, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇంట్లో నీకు మంచి పేరు రావాలిగా. ఎలాగైతే నేను చేస్తాడు తెలుసా బ్రో? నువ్వు పని చేయి వంశీ, తిరుగు. నాకు నీ మీద నమ్మకం పోయింది. బ్రేకప్ చేసుకుందామా? ఎందుకు బ్రేకప్ చేసుకో? మరి ఎందుకు చెప్తున్నాడు? మీరు తిరుగుతూ ఉంటారు కదా ఆయనతోనా? నేను ఒక్క రోజు ఆయనతో పబ్బుకి ఎన్నిసార్లు పబ్బు పోయినారు? స్టోరీ చూడలేదు నేను. బా ఆయనతో పోయింది 2 సార్లు. అప్పుడెప్పుడో సంవత్సరం కింద మళ్ళీ మన సంవత్సరం ప్రూఫ్ ఫోటో కూడా ఉంది కింద. అవును. అవన్నీ నిజాలే.
నిజాలు ఏంటి నువ్వు అందుకే నాకు నీకు నా మీద ఇంట్రెస్ట్ పోయింది, అందుకని ఇట్లా చేస్తున్నావు. చెప్పాను ప్లీజ్ నా కోసం అట్లా అట్టుకోకు, ఎండ పెడుతుంది. నేను పెడతా, అడ్డం పెడతా కావాలంటే కానీ ప్లీజ్. ఆడ నీడుంది, అడిగవచ్చు. వాళ్ళ మాట నాకు సైలెంట్గా వెళ్ళిపో. ఎవరి మాట నేను ఎందుకు వింటా వంశీ? నాకు సైలెంట్గా అసలు ఈయన పెళ్ళికి కూడా ఇప్పుడు నీ మాట కూడా నేను ఎందుకు ఈయనవే ప్లీజ్ ఒక్కసారి నా కోసం. మరి ఆడికి ఇట్లా పడుకొని ఇట్లా కాలు మొక్కు. సరే ఆడికి సాష్టాంగ నమస్కారాలా దేవుళ్ళకి పెడతారు అయ్యి. నేను దేవతని. నీ వయసు చిన్నది, సో ప్లీజ్ అర్థం చేసుకో. ఇది ఒక్కసారి అర్థం చేసుకో. ఎల్లు, నేను వస్తా మధ్యలో జాయిన్ అవుతా. రాకపోతే నువ్వు రా. నేనెందుకు వస్తా? నేను జాగ్రత్తగా పంపిస్తా. ఇట్లా ఇట్లా పంపించి నువ్వు తర్వాత స్కిప్ అవ్వాలని చూస్తున్నావు. స్కిప్ ఎందుకు అవుతా? నేను వీడియోకి పోతున్నా. ఏ వీడియోకి ఎందుకు నీకు వీడియో చూపిస్తా కదా, వచ్చినాక చూపించకపోతే అప్పుడు కొట్టు సరేనా? ఇది డీల్. ఏమంటావు వైషు? వైషుని అడిగేది ఏది అసలు నాకు అర్థమవుతలేదు. ఓకే ఓకే ఓకే. వైషు జాగ్రత్త. ఒకవేళ రాకపోతే ఏం చేస్తాను నేను చెప్పాలా? దిష్టి చుక్క పెట్టు. ఒకవేళ రాకపోతే నేను కూడా ఏమైనా ప్లాన్ చేసుకుంటాను. చెయ్యి. నేను పనికి పోతున్నా అని చెప్పినా కదా. నువ్వు పనికించి నువ్వు అట్నుండటే వస్తాను చెప్పి. సో గైస్ ఎంగేజ్మెంట్ అయినాక వంశీ మధ్యలో వస్తే వీడియో కంటిన్యూ చేస్తా గైస్. రాకపోతే తర్వాత నేను రాకపోయినా కూడా చెయ్యి. లేదు దాని తర్వాత నేను చెప్తాను. చెప్పు, కష్టపడుతున్నాడు ఆడ, చెమటలు కారిపోతున్నాయి మా ఫ్యూచర్ కోసం అని చెప్పు. జయక్క నీ కోసం అసలు రానన్నాడు అక్క. వస్తున్నా జయ, ఇది ఎంత వీడియోలో ఉండాలి ప్లీజ్ ప్లీజ్. చెప్పులేవురా. సారీ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఏడుంది ఆడబెట్టు. లెఫ్ట్ హ్యాండ్ అంట. సారీ లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ గీడుంది. రైట్ లెగ్ గీడుంది రా. అరే రైట్ లెగ్ గీడుంది. సరే సో చూసారు కదా, బాయ్. రా వంశీ.